కర్ణాటక బెంగళూరులో ఏఐసీసీ ఓబీసీ సలహా మండలి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి చైర్మన్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ బీసీ ప్రతినిధులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఓబీసీల సమస్యలు, వాటి పరిష్కారం, ఈ వర్గాల విషయంలో మోదీ సర్కార్ అవలంబిస్తున్న విధానాలపై ఇందులో ప్రధానంగా చర్చిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన కులగణన 42% బీసీ రిజర్వేషన్ల అమలుపై ఇందులో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రసంగిస్తున్నారు. కర్ణాటక బెంగళూరులో ఏఐసీసీ ఓబీసీ సలహా మండలి సమావేశం అయితే జరుగుతుంది. ఈ సమావేశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్ ఆడియో మ్యూట్ లో ఉంది. హలో. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఏదైతే ఒకటి తాను చేసినటువంటి పాదయాత్రలో జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి, మరొకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒకవేళ దేశవ్యాప్తంగా కూడా ఇట్లాంటి పరిస్థితులే ఉంటాయని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో రాలేకపోయింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రం బీసీ కులగణన చేస్తూనే ఆయా కులాలు ఎంత మేరకు జనాభా ఉన్నాయో వాటికి జనాభా నమాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. దాంట్లో భాగంగా తెలంగాణ ఒక అడుగు ముందుకు వేసి కులగణన చేసింది. కులగణన చేసి ఏ కులాలు ఎంత మేరకు జనాభా ఉన్నాయని చెప్పేసి కూడా స్పష్టం చేసింది. దాని మేరకు బీసీ రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. దాంట్లో భాగంగానే ఒకవైపు బీసీ రిజర్వేషన్ ను 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇస్తామని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటన చేసింది. దానికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ పై కూడా ఒక అడుగు ముందుకు వేసింది. వీటన్నిటిని కూడా ఒకవైపు కులగణన, మరొక వైపు బీసీ రిజర్వేషన్లు, బీసీలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు, ఈ రెండు అంశాలను కూడా ఈ ఏదైతే కర్ణాటక బెంగళూరులో జరిగేటువంటి ఓబీసీ జాతీయ సమావేశంలో ఈ రెండు విషయాలను కూడా ప్రస్తావించనున్నారు. మరొక వైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం, వీటన్నిటిపై కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడబోతున్నారు. ఇప్పటికీ 2 రోజుల పాటు జరిగేటువంటి సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి బీసీ నేతలు, బీసీ మంత్రులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఇక ఈ రోజు సాయంత్రం జరిగేటువంటి ఈ మరికొద్ది సేపట్లోనే రాష్ట్రంలో కులగణన జరిగినటువంటి ప్రాతిపదికన కులగణన ఏ విధంగా చేశారు, ఎంతమంది ఎన్ని రోజుల పాటు జరిగింది, ఎంతమంది ఈ కులగణన పాల్గొన్నారనేటువంటి అంశం, మరొక వైపు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం వలన ఎన్ని స్థానిక సంస్థల్లో సర్పంచుల్లో కానీ లేకపోతే ఎంపీటీసీలు, జడ్పీ చైర్మన్లలో ఎంత మేరకు బీసీలకు అవకాశం రాబోతున్నటువంటి అంశాన్ని కూడా వారు స్పష్టంగా ఈ ఓబీసీ సమావేశంలో అయితే ప్రస్తావించనున్నారు. ఇక ప్రస్తావన తర్వాత ఈ రోజు సమావేశానికి ముగుస్తుంది. దేశవ్యాప్తంగా కూడా మరికొద్ది రోజుల్లో జరిగేటువంటి మరికొన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే ఈ మన రాష్ట్రాన్ని బేస్ చేసుకొని జరిగేటువంటి ఈ నిర్ణయాన్ని మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామని చెప్పేసి ఈ జరిగేటువంటి ఓబీసీ జాతీయ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్.